హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 9th June 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ టాపిక్ ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చేసరికి ఏంటి అంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, మనకి ఐక్యరాజ్య సమితి మనకి ఈరోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాలలో ముఖ్యమైనది ఏది అంటే మనకి ఈ యొక్క యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి. సో ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక సంస్థ, సంబంధించినటువంటి ఒక పాయింట్ మనకి వార్తలు నిలిచింది. అది ఏంటి అంటే ఎకోసాక్. చాలా ఇంపార్టెంట్. ఎకోసాక్ అని చెప్పే ఒక అంశం మనకి ఈరోజు వార్త నిలిచింది. ఎకనామిక్, సోషల్, కల్చర్ అని చెప్పే ఒక యుఎన్ఓకి సంబంధించిన ఒక అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఎప్పుడు ఏర్పడింది అంటే మనకి ఇది 1945లో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. సో ఈ యొక్క యుఎన్ఓ అనేది ఏర్పడడానికి గల కారణం ఏంటి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి యొక్క 2వ ప్రపంచ యుద్ధం తరువాత సో మన యొక్క ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క యుద్ధాల సమయంలో, ఈ యొక్క యుద్ధాల ద్వారా ప్రపంచం అంతా అతలాకుతలమవుతున్నటువంటి సమయంలో సో శాంతిని నెలకొల్పాలి. సో శాంతిని నెలకొల్పడం ద్వారా యొక్క యుద్ధాలను ఆపవచ్చు అండ్ ప్రతి ఒక్కరిలో శాంతికి సంబంధించినటువంటి భావాలను రేకెత్తించాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది మనకి యొక్క శాంతికి సంబంధించినటువంటి ఒక సమూహం, సంబంధించిన ఒక సంస్థే మనకి యుఎన్ఓ. అతి పెద్ద సంస్థ అని చెప్పవచ్చు, రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పవచ్చు. మనకి ప్రపంచం వ్యాప్తంగా తీసుకుంటే మనకి యొక్క ప్రపంచంలోనే శాంతిని నెలకొల్పే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఏర్పరచబడినటువంటి సంస్థనే మనకి ఈ యొక్క యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, మనకి యొక్క ఐక్యరాజ్య సమితి అని చెప్పే ఒక సంస్థ. సో దీనికి సంబంధించి మనకి యొక్క 2వ ప్రపంచ యుద్ధం తరువాత 1945వ సంవత్సరంలో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడింది. సో ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎకోసాక్ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో ఎకనామిక్, సోషల్, కల్చర్ అని చెప్పే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి ప్రజెంట్ తీసుకుంటే ఐక్యరాజ్య సమితి. సో ఈ యొక్క ఐక్యరాజ్య సమితిని మొత్తంగా మనం ఎన్ని భాగాలుగా విభజించారు అండ్ మెయిన్గా దీని యొక్క అంగాలు ఏంటి అంటే మొత్తంగా 6 అంగాల నుంచి ఇది కలిగింది అని చెప్పవచ్చు. సో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది మొత్తం 6 అంగాలను కలిగి ఉంటుంది. సో ఆ యొక్క 6 అంగాలకు సంబంధించి ఏంటి అంటే మనకి ఫస్ట్ తీసుకుంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో మనకి యొక్క యుఎన్ నేషన్ యొక్క జనరల్ అసెంబ్లీ, సామాజిక మన యొక్క అసెంబ్లీ అని చెప్పవచ్చు, సమాజం కోసం సమావేశాలు అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ, మనకి చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌంట్రీ అని చెప్పవచ్చు. మనకి ఈ యొక్క యుఎన్ఎస్సి అని చెప్తాం. అండ్ నెక్స్ట్ ఐసీజే, అండ్ నెక్స్ట్ ఈఎస్సి, అండ్ నెక్స్ట్ యుఈఎం, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి యుఎస్. సో ఈ యొక్క 6 అంగాల నుంచి మనకి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడడం జరిగింది. మనకి ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే యుఎన్జిసి, అండ్ నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ యుఎన్సియు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐసీజే, ఎకనామిక్, సోషల్, కల్చర్, ఈఎస్సి, అండ్ నెక్స్ట్ యుఈఎం, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యుఎన్సి. సో ఈ యొక్క 6 రకాలైనటువంటి యొక్క అంగాల ద్వారా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడడం జరిగింది. సో ఫస్ట్ చెప్పుకున్నాం మనకి యుఎన్జేఏసి అని చెప్పి. సో అది ఏంటి అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, దీనినే మనం యుఎన్జిఏ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కంట్రీ, దీన్నే మనం ఏం చెప్తామంటే యుఎన్ఎస్సి అంటే. అండ్ నెక్స్ట్ ఐసీజే అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇటీవల కాలంలో మనకి యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించి కూడా చాలా అంశాలు చూస్తున్నాం. అండ్ ఎకనామిక్, సోషల్, కల్చర్ ప్రజెంట్ మనం ఈ రోజు వార్త నుంచి ఉండే ఒక అంశమే మనకి యొక్క ఎకనామిక్, సోషల్, కల్చర్. సో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యునైటెడ్ ట్రస్టెడ్ మెకానిజం అని చెప్పవచ్చు. సో యునైటెడ్ ట్రస్టెడ్ మెన్షన్ అని చెప్తాం. సో మనకి ఈ యొక్క యూటీఎం అని చెప్పి. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్ సెక్రటేరియట్, యుఎన్ఎస్. సో ఈ యొక్క 6 అంగాల నుంచి మనకి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది ఫామ్ అవడం జరిగింది. సో దాంట్లో మనకి తీసుకుంటే మనకి మెయిన్ థింగ్స్ వచ్చేసరికి జనరల్ అసెంబ్లీ. సో శాంతికి సంబంధించినటువంటి సమావేశాలు అన్నీ కూడా ఒక చోట నిర్వహించబడుతూ అండ్ దానికి సంబంధించినటువంటి వాటి అంశాలపైన సమావేశాలు నిర్వహించే సంస్థ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యునైటెడ్ సెక్యూరిటీ కంట్రీ. సో మన దేశానికి సంబంధించి, రాష్ట్రాలకు సంబంధించి లేదా దేశాలకు సంబంధించి, ప్రపంచాలకు సంబంధించి
సెక్యూరిటీ, సో భద్రతాపరమైనటువంటి ఒక అంశం అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోస్ట్ ఆఫ్ జస్టిస్. ఇటీవల కాలంలో యొక్క తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు దేశాల పట్ల కానీ రాష్ట్రాల పట్ల కానీ ఏదైనా వివాదాస్పదమైనటువంటి గొడవలు వచ్చినప్పుడు ఆయా సమయాల్లో మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎకనామిక్ సోషల్ కల్చర్ ప్రజెంట్ మనకు ఉన్నటువంటిది. అండ్ నెక్స్ట్ ట్రస్టెడ్ మెంషన్షిప్. అండ్ నెక్స్ట్ సెక్రటేరియట్. సో వీటికి సంబంధించి మనకి ఈ రోజు తీసుకుంటే ఎకోసోక్ యుఎన్ఓకి సంబంధించిన 6 అంగాల్లో ఒక అంగం గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఆ యొక్క అంశం మనకి ఈ రోజు వార్త నుంచి. సో వాట్ ఈస్ మెంట్ బై ఎకోసాక్? సో మనకి ఒక ఎకోసాక్ అనేది ఈ రోజు ఏ అంశం పైన ఆధారంగా మనకి ఈ రోజు వార్తలో నిలిచిందంటే ఆర్థిక సామాజిక మండలికి సంబంధించిందే మనకి ఈ యొక్క ఎకోసాక్. సో ఆర్థిక పరమైనటువంటి సామాజిక సంబంధించినటువంటి ఈ యొక్క ఎకోసాక్కి ప్రతి దేశము కూడా, సో ప్రతి దేశము నుంచి కూడా మనకి దీనికి సంబంధించినటువంటి అంశాలను పట్ల అధ్యయనం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాల పట్ల, సామాజిక పరమైనటువంటి అంశాల పట్ల వివిధ దేశాల్లో ఏ విధమైనటువంటి భద్రతాపరమైనటువంటి చట్టాలను లేదంటే ఏ విధమైనటువంటి ఫాలోఅప్ చేస్తున్నారని చెప్పి అంశాలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఒక అంశమే మనకి యొక్క ఎకోసాక్ సంస్థ. ఇది మనకి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సంస్థకు సంబంధించిన ఒక సంస్థ. అండ్ దీంట్లో మొత్తంగా ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 54 సభ్య దేశాలు. సో టోటల్గా 54 సభ్య దేశాలు కలిగినటువంటి యొక్క ఎకోసాక్ అని చెప్పే ఒక అంశం. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే యుఎన్ఓకి అంశంగా, అంటే 1945వ సంవత్సరంలో 1945లో ఆఫ్టర్ సెకండ్ వార్, మన యొక్క రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ యొక్క యుఎన్ఓకి సంబంధించి ఎకోసాక్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తనటువంటి ఒక ఎకోసాక్కి సంబంధించిన అంశం. సో అభ్యర్థులు గమనించాలి, ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ఎక్కువగా ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మనకి ఈ యొక్క యుఎన్ఓ, సో చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి పరీక్షల్లో కూడా, ప్రతి ఒక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యొక్క పోటీ పరీక్షలు ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. ప్రతి ఒక్క అంశం మనకి తరచూ వార్తలు నిలుస్తుంది యుఎన్ఓకి సంబంధించి. ఇటీవల కాలంలో మనకి 10 days బ్యాక్ నుంచి కూడా ఈ యొక్క యుఎన్ఓకి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక అప్డేట్ని చూస్తున్నాం. యుఎన్ఓ అనుబంధ సంస్థ అని చెప్పి యుఎన్ఓకి సంస్థలు కలిసి ఒక మనకి మెయిన్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో లింకప్ అవడం అని చెప్పి, అండ్ ఒక 4 సంస్థలు కలిసి యొక్క యానిమల్స్ సంరక్షణ కోసం వాటి యొక్క పరిరక్షణ బాధ్యతలను చేపట్టాయని చెప్పి, సో ఇటువంటి అంశాలతో మనకు తరచూ వార్తలు నిలుస్తుంది ఈ యొక్క యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. శాంతిని నెలకొల్పేటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో, ఒక సారాంశంతో ఏర్పాటు చేయబడింది మనకి ఈ యొక్క యుఎన్ఓ. దీనికి సంబంధించినటువంటి ఎకోసాక్ మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సామాజిక మండలి అండ్ మెయిన్గా తీసుకుంటే ఆర్థిక మండలి, యొక్క 2 అంశాలకు సంబంధించి ప్రతి దేశం తీసుకున్నటువంటి చర్యల పట్ల ఈ రోజు మనకి ఈ యొక్క అంశం అనేది వార్తలు వచ్చింది. సో మొత్తంగా తీసుకుంటే దీంట్లో 54 సభ్య దేశాలు ఉన్నాయి. అండ్ 1945లో ఈ యొక్క మనకి ఎకోసాక్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి యుఎన్ఓకి సంబంధించినటువంటి, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఎకోసాక్ అని చెప్పే ఒక అంశం. సో గైస్, ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచిన మరొక అంశం ఏది అంటే మనకి ఒక సముద్రం మనకి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఒక సీ మనకి వార్తలు నిలిచింది. సో సముద్రాలకు సంబంధించినటువంటి అంశాలు మనకి నిన్నటి రోజున కూడా చూసాం. మనకి యొక్క వరల్డ్ ఓషన్స్ డే అని చెప్పి, సో ప్రపంచ సముద్ర దినోత్సవం ఆరు నీటి వనరుల దినోత్సవం అని చెప్పి మనకి సో June 8న సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి కూడా చూసాం. సో అటువంటి అంశాలకు కూడా మనం నిన్నటి రోజున చూడడం అయితే జరిగింది. సో డైలీ కూడా మనకి యొక్క ఓషన్స్ కి సంబంధించి వార్తలు నిలిచాం. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం, ఒక ఓషన్ అనేది 2 దేశాలను కలుపుతుంది అని చెప్పి, అండ్ ఒక నదులకు సంబంధించినటువంటి అంశాలు కానీ తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాలు మనకి యొక్క ఓషన్స్ కి సంబంధించి కూడా చూసుకుంటే ఇటీవల కాలంలో 1 week బ్యాక్ కూడా చూసాం ఈ యొక్క ఓషన్స్ కి సంబంధించి. సో అటువంటి అంశాలు వచ్చినప్పుడు అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్ గా తీసుకుంటే ఈ రోజు మనకి మెయిన్ థింగ్ వచ్చేసరికి మరొక అంశం వార్తలు నిలిచింది. అది ఏంటి అంటే సముద్రం. సో సముద్రాలకు సంబంధించినటువంటి ఒక అంశం మనకి వార్తలు నిలిచింది. ఒక సముద్రం మనకి వార్తలు నిలిచింది అని చెప్పి చెప్పవచ్చు. సీ ఆఫ్ మర్మరా అని చెప్పి ఒక అంశం. సీ ఆఫ్ మర్మరా అని చెప్పి ఒక అంశం. సో ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. బ్లాక్ సీని అండ్ ఏజియన్ సీ అని చెప్పి ఒక 2 దేశాలను కలిపే, ఈ యొక్క 2 సీలను కలిపేటువంటి ఒక సీనే మనకి యొక్క మర్మరాసి. ఎందుకు అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క మ్యాప్ ఫామ్లో మీకు ఎందుకు వీటిని డినోట్ చేస్తున్నానంటే, సో మనకి ఈ యొక్క బ్లాక్ సీకి అంటుకొని ఉన్నటువంటి యొక్క దీనికి అటాచ్ అయినటువంటి యొక్క దేశాలు ఏంటి, అండ్ దానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏంటి, ఎటు సైడ్ ఏ దేశం మనకి ఏ యొక్క సైన్యం వైపు ఉంది అండ్ ఈ సైన్యం వైపు ఏది, ఇటువంటి అంశాలకు మనకి మెయిన్ థింగ్స్గా తీసుకుంటాం. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఏజియన్సీ. సో ఏజియన్సీకి సంబంధించి దానికి అటాచ్ అయినటువంటి దేశాలు ఏంటి అండ్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి. సో ఇటువంటి అంశాలను మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక మ్యాప్ ద్వారా మీకు డినోట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క 2 సీస్ని కలిపేటువంటి ఒక సీరే మనకి యొక్క మర్మరాశి.
బ్లాక్ సీ అండ్ ఏజిషియన్ సీ అని చెప్పేసి ఈ రెండు సీలను కలిపేటువంటి ఒక సీనే మనకి ఈ యొక్క సీ ఆఫ్ మర్మరా. సో రెండు ప్రాంతాలను రెండు దేశాలను కలిపేటువంటి సీ అని చెప్పవచ్చు. సో ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఇటువంటి సముద్రాలకు సంబంధించి ఓషన్స్కి సంబంధించి ఏ ఏ ప్రాంతాలను కలుపుతున్నాయి అండ్ ముఖ్యంగా ఏ ప్రాంతానికి సంబంధించింది. సో ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ఆ యొక్క అంశాల పట్ల అటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్స్ పట్ల మనకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సో గాయస్, మనకి ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఈ యొక్క సముద్రాలకు సంబంధించి, నదులకు సంబంధించి, సరస్సులకు సంబంధించి, ఏ రాష్ట్రానికి సంబంధించినవి, ఏ ప్రాంతానికి సంబంధించినవి, ఏ యొక్క ఖండంలో ఈ యొక్క సముద్రాలు ఉండబడడం జరిగింది. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఏ ఇయర్లో మనకి దీన్ని వెలువరించడం జరిగింది. సో ఇటువంటి అంశాలను ఎక్కువగా కూడా మనకి ఇంపార్టెంట్ థింగ్స్గా అడగడం కూడా జరుగుతుంది. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఒక సీకి సంబంధించినటువంటి అంశం, సీ ఆఫ్ మర్మరా అని చెప్పవచ్చు. సో దానికి ఈ యొక్క బ్లాక్ సీని అండ్ ఏజియన్ సీ, ఈ యొక్క రెండు సీస్ను కలిపేటువంటి ఒక సంస్థే ఒక సముద్రమే మనకి ఈ యొక్క సీ ఆఫ్ మర్మరా అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ యొక్క సముద్రాలకు సంబంధించి ఈ రోజు వార్తలు ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక అంశం ఏది అంటే ఇండియా అండ్ యుఎస్ఏ సంబంధాలు మనకి ఈ రోజు వార్తలు ఇచ్చాయి. సో ఇండియా యుఎస్ఏ సంబంధాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. ఇటీవల కాలంలో యొక్క అమెరికా దేశానికి ఇండియా దేశానికి సంబంధాలు అనేది చాలా ఎక్కువగా ఉండమని చూస్తున్నాం. సో అనేక విషయాల్లో అనేక ఒప్పందాలను కుదుర్చుకున్న అండ్ చాలా మంచి స్నేహం కలిగినటువంటి దేశాలుగా కూడా మనం వీటిని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే మనకి నూతనమైనటువంటి వరవడికల ద్వారా అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నూతనమైనటువంటి స్కీమ్స్ ద్వారా మనకి యొక్క ఒప్పందాలని కుదుర్చుకోవడం అనేది జరుగుతుంది. సో రెండు దేశాల మధ్య ఎప్పుడు కూడా శాంతిని నెలకొల్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అటువంటి దేశాలను తీసుకోవడం అయితే జరుగుతుంది. సో వీరి యొక్క కాన్సెప్ట్లోకి వచ్చేస్తే ఏంటంటే ఇండియా అండ్ యూఎస్ఏకి సంబంధించిన ఒక ఒప్పందం మనకి ఈ రోజు వార్తించింది. ఆ యొక్క ఒప్పందం ఏంటంటే హెలికాప్టర్స్కి సంబంధించిన ఒక ఒప్పందానికి సంబంధించిన భాగం మనకి ఈ రోజు వార్తనిచ్చింది. రోమియో హెలికాప్టర్స్ అని చెప్పి చూసాం. సో రోమియో హెలికాప్టర్స్ అని చెప్పి ఒక హెలికాప్టర్కి సంబంధించి అపాచీ చిను హెలికాప్టర్ అని చెప్తాం. ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి హెలికాప్టర్స్కి సంబంధించి సో వివిధ దేశాలు డ్రోన్స్ ద్వారా అండ్ యొక్క వ్యాక్సినేషన్స్ ప్రక్రియను చూసేది అండ్ ఇంపార్టెంట్ యొక్క ఉత్పత్తులను సంబంధించి సో అపెడా అనే సంస్థ నిర్వహించేటువంటి అంశాల పట్ల సో ప్రత్యేకంగా మనకి ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనకి యొక్క హెలికాప్టర్ రోమియో హెలికాప్టర్, మనకి అపాచీ చిను హెలికాప్టర్ అని చెప్తాం. ప్రజెంట్ వచ్చేసరికి మనకి MH-60 రోమియో హెలికాప్టర్ అనేది వార్తలో నిలిచింది. సో మొత్తంగా ఈ యొక్క MH-60 రోమియో హెలికాప్టర్ని ఎగుమతి చేసే ఒక అంశంతో అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇతర దేశాలకు కావచ్చు మన దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకునే ఒక అంశంతో అండ్ సో మొత్తంగా తీసుకుంటే దీని యొక్క వెలను చెల్లించి అండ్ చాలా ఇంపార్టెంట్ మొత్తంగా దీని ఎన్ని హెలికాప్టర్స్ని ఆర్డర్ ఇచ్చారని చెప్తే 24 హెలికాప్టర్స్ని USA నుండి ఎగుమతి అని చెప్పి ఒక అంశంతో చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క ఏదైనా సరే ఇతర రాష్ట్రాల నుంచి ఏదైనా ఉత్పత్తులు కావచ్చు, పారిశ్రామిక అంశాలు కావచ్చు అండ్ ముఖ్యంగా ఎగుమతులు చేసుకునేటువంటి అంశాలు కావచ్చు, ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో చూసాం ఈ యొక్క అపెడా సంస్థకి సంబంధించి ఎగుమతులను ఉత్పత్తి చేసేటువంటి ఒక సంస్థ అని చెప్పి సో యూకేకి ఎగుమతి చేస్తూ మనకి ఈ యొక్క ఎయిర్ స్పేస్తో సంబంధించి ఒక అంశంతో వారితో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని చెప్పి అది ఎందుకు అంటే త్వరితగతిన మనకి ఈ యొక్క ఫ్రూట్ అనేది మనకి 2 to 3 డేస్లో దాని యొక్క రుచిని అండ్ దాని యొక్క వాల్యూని కోల్పోవడం అయితే జరుగుతుంది. సో దానిని విత్తున్న స్పాన్ ఆఫ్ టైంలోనే వారికి అందించేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంలో భాగంగానే సో వారు త్వరితగతిన దాన్ని అందించాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఆ హెలికాప్టర్స్ని యూజ్ చేసి త్వరితగతిన ఆ యొక్క దేశాలకు కావచ్చు, ఆ యొక్క రాష్ట్రాలకు వీటిని తరలించేటువంటి ప్రక్రియ అని చెప్పి సో ఆ విధంగా మనకి ఇటీవల కాలం నుంచి కూడా మనకి యొక్క డ్రోన్స్ కావచ్చు లేదంటే యొక్క హెలికాప్టర్స్ కావచ్చు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో అటువంటి అంశాలకు సంబంధించి చూస్తే మనకి ఈ రోజు యొక్క MH-60 రోమియో హెలికాప్టర్ని చూసాం. అండ్ అదేవిధంగా తీసుకుంటే సముద్రాలకు సంబంధించి ఇండియా నౌకాయానం అని చెప్పి సో సముద్రాలకు సంబంధించి అటువంటి అంశాలను తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ యొక్క సముద్రాలకు సంబంధించినటువంటి రక్షణాపరమైనటువంటి అంశాలు, భద్రతాపరమైనటువంటి అంశాలకు సంబంధించి తీసుకుంటే సో ఇటీవల కాలంలో కూడా వివిధ రకమైన యొక్క అంశాలను చూస్తే మనకి యొక్క రక్షణ శాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు ఇటీవల కాలంలో యొక్క హెలికాప్టర్స్కి సంబంధించి రక్షణ రంగంలో కూడా హెలికాప్టర్స్ ఉండాలి అండ్ యొక్క ఆ మందులను వారికి సప్లై చేసే విధంగా వారికి ఎగుమతి చేసే విధంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఒక హెలికాప్టర్స్ని మనకి మొత్తంగా 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటి కొరకు తయారు చేపిస్తున్నారని చెప్పి కూడా చూసాం. సో వివిధ రకాలైనటువంటి అంశాలతోటి వివిధ రకాలైన కారణాల వల్ల ఈ యొక్క హెలికాప్టర్స్ కూడా మనకి ఆ యొక్క అంశాలు తరచూ వార్తలుస్తున్నాయి. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు యొక్క ఇండియా అండ్ యూఎస్ఏకి సంబంధించిన ఒక ఒప్పందం మేరకు భాగంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్స్ వార్తలు వచ్చే రోమియో హెలికాప్టర్స్, సో అపాచీ చిను హెలికాప్టర్ అని కూడా చెప్పవచ్చు. సో ఏ యొక్క హెలికాప్టర్ ద్వారా అంటే మనకు ముఖ్యంగా తీసుకుంటే MH-60 రోమియో హెలికాప్టర్. సో 24
4 హెలికాప్టర్స్ అనేది మనకి ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది సో యూఎస్ఏ నుంచి. సో ఈ విధంగా ఈ యొక్క హెలికాప్టర్స్ కి సంబంధించిన ఒక ఒప్పందంతో ఇండియా యుఎస్ఏ సంబంధాల్లో భాగంగా మనకి ఈ యొక్క అంశం అనేది ఈ రోజు వార్తలు నిలిచడం అనేది జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఇండియా అండ్ యుఎస్ఏ సంబంధాల్లో నిలిచినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక అంశం మరొక రాష్ట్రం ఇటీవల కాలంలో రాష్ట్రంగా ఉండి ఈ రోజు మనకి ఇప్పటి కాలంలో మనకి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చబడినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఒక అంశంతో ఈ రోజు వార్తలు వచ్చింది. అది ఏంటి అంటే రిమోట్ సెన్సింగ్ ఏరియాస్ అని చెప్పి చూస్తూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క జనసంచారం ఉంటుంది కానీ ఈ యొక్క మనకి మెయిన్గా వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు అండ్ మెయిన్గా అక్కడ మానవిక సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు అటువంటి ఏరియాస్ మనకి ఈ రోజు వార్తలు వచ్చాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఒక రిమోట్ సెన్సింగ్ ఏరియాస్కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి గ్రామంగా ఈ రోజు మనకు ఒక గ్రామం సంబంధించి వార్తలు నిలిచింది. సో అది ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి వేయాన్ విలేజ్కి సంబంధించిన ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో వేయాన్ విలేజ్ అని చెప్పి ఒక గ్రామం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో బందీపురా అనే ఒక డిస్టిక్ లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి బందీపురా అనే ఒక డిస్టిక్ లో ఈ యొక్క వేయాన్ విలేజ్ అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో కనీసం వెహికల్స్ యొక్క వెళ్ళడానికి కూడా సామర్థ్యం లేనటువంటి ఒక గ్రామం. సో చాలా ఇంపార్టెంట్. మనకి మొత్తంగా తీసుకుంటే ఈ యొక్క డిస్టిక్ నుంచి బందీపురా గ్రామం నుంచి ఈ యొక్క బందీపురా డిస్టిక్ నుంచి వేయాన్ విలేజ్ కి మొత్తంగా తీసుకుంటే 25 కిలోమీటర్ల 25 కిలోమీటర్స్ మనకి ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క 25 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఈ యొక్క గ్రామానికి బందీ గృహ అని చెప్పి ఒక డిస్టిక్ నుంచి వేయాన్ విలేజ్ లో ఉన్నటువంటి ఈ యొక్క అంశానికి మనం చేరుకున్నట్టుకు మొత్తంగా తీసుకుంటే రోడ్డు మార్గం సరి అయిన మార్గం కూడా లేనటువంటిది అండ్ రిమోట్ సెన్సింగ్ ఏరియాస్ అని చెప్పవచ్చు. సో మొత్తంగా తీసుకుంటే ఆ యొక్క డిస్ట్రిక్ట్ నుంచి 9 కిలోమీటర్లు వెళ్తాం అండ్ అక్కడి నుంచి తీసుకుంటే కనీసం కాలినడకన వెళ్ళడానికి కూడా సరైన సదుపాయాలు లేనటువంటి ఒక ప్రాంతమే మనకి యొక్క వేయాన్ విలేజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది అండ్ బందీపురా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఒక గ్రామం అని చెప్పవచ్చు. సో దానికి సంబంధించి మనకి ఈ రోజు చూస్తే ఈ యొక్క అంశానికి కనీసం కాలినడకన వెళ్ళటం కూడా ఒక సరి అయినటువంటి మార్గం లేనటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఈ రోజు మనకి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే దేశంలోనే మొట్టమొదటి గ్రామంగా ఈ యొక్క గ్రామం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఎందుకు గ్రామం వార్తలు నిలిచింది? కనీసం రిమోట్ సెన్సింగ్ ఏరియాస్ అని చెప్పాము అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా సరిగా లేదు. కానీ ఎందుకు వార్తలు నిలిచింది అంటే సో ఇప్పటికీ మనకు ప్రస్తుత కాలంలో యొక్క కరోనా వ్యాధికి సంబంధించి వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో మనకి వీటిని వేసుకుంటూ వస్తున్నారు. సో ఆ విధంగా తీసుకుంటే అటువంటి గ్రామాలకు సంబంధించి చూస్తే ఈ రోజు మనకి ఈ యొక్క బందీపురా అనే ఒక డిస్టిక్ కి సంబంధించి వేయాన్ విలేజ్ మనకి వార్తలు నిలిచింది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఈ యొక్క వేయాన్ విలేజ్ లో సో కనీసం రిమోట్ సెన్సింగ్ ఏరియాస్ అని చెప్పి కనీసం కాలిబాట కూడా లేనటువంటి ఒక ప్రాంతాల్లో మొత్తంగా ఉన్నటువంటి యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది 100% పూర్తిగా కంప్లీట్ చేయడం దేశంలోనే ప్రపంచంలోనే మనకి దేశవ్యాప్తంగా తీసుకుంటే దేశంలోనే మొట్టమొదటి 100% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నటువంటి గ్రామంగా ఈ యొక్క గ్రామం అనేది పేరు ప్రఖ్యాతులు పొందింది. సో కనీసం ఈ యొక్క రోడ్డు మార్గం కూడా లేనటువంటి ఈ యొక్క ప్రాంతాలకు సో ఈ యొక్క కిట్స్ ని సో ఈ యొక్క వ్యాక్సినేషన్ కిట్స్ ని కాలినడకనే 18 కిలోమీటర్లు డాక్టర్స్ అండ్ దానికి సంబంధించిన వైద్య సిబ్బంది మోసుకొని నడిచి కాలినడకన చాలా త్యాగం అని చెప్పవచ్చు. సో ఆ విధంగా వారు నడుచుకొని ఆ యొక్క విలేజ్ కి ఆ యొక్క గ్రామానికి వీరు చేరుకొని దాని ద్వారా అక్కడ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిగా మొత్తంగా అక్కడ ఉన్నటువంటి 3222 మంది మనకి పీపుల్ అనేవారు ఉంటే సో వారి మొత్తానికి ఆ యొక్క యువతకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం అయితే జరిగింది అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నటువంటి ఒక మొట్టమొదటి గ్రామం దేశంలోనే పూర్తి స్థాయిలో 100% ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నటువంటి మొట్టమొదటి గ్రామంగా ఈ రోజు మనకి ఈ యొక్క వేయాన్ విలేజ్ అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ప్రస్తుతం ఈ యొక్క వైద్య సిబ్బంది అనే వారు కాలినడకన 18 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆ సుదూరమైనటువంటి ప్రాంతాలకి రిమోట్ సెన్సింగ్ ఏరియాస్ లో సో వారి యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిగా త్వరితగతిన కంప్లీట్ చేసి ఈ రోజు మనకి దేశంలోనే మొట్టమొదటి వ్యాక్సినేషన్ 100% పూర్తి చేసినటువంటి గ్రామంగా ఈ యొక్క వేయాన్ విలేజ్ అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి బందీపురా డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి వేయాన్ విలేజ్ అని చెప్పవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్. మనకి దీనికి ఏ యొక్క నేమ్ కూడా ఉంది అంటే రిమోట్ సెన్సింగ్ ఏరియా. సో కనీస సౌకర్యాలు కూడా లేనటువంటిది అండ్ రోడ్డు మార్గం కూడా సక్రమంగా లేనటువంటి ఒక విలేజ్ అని చెప్పవచ్చు. సో 18 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి ఆ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను
పూర్తి చేసి విజయవంతంగా దేశంలోనే మొట్టమొదటి 100% వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నటువంటి గ్రామంగా ఈ యొక్క గ్రామం అనేది పేరు ప్రఖ్యాతులు పొందడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన అంశం మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి దేశంలోనే మొట్టమొదటి వ్యాక్సినేషన్ ప్రక్రియను 100% పూర్తి చేసుకున్నటువంటి గ్రామం వేయాన్ విలేజ్లో ఉన్నటువంటిది. సో ఇది మనకి ఈ యొక్క కీలకమైనటువంటి అంశం. అండ్ సో ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ వ్యాక్సినేషన్కి సంబంధించి గ్రామాలు పట్టణాల్లో మొట్టమొదటిగా ఏ యొక్క గ్రామాల్లో మనకి ఇది పూర్తయింది అండ్ ఎంతవరకు పూర్తయింది, ఇటువంటి అంశాలు మొట్టమొదటి గ్రామం ఏది, ఎక్కడ ఈ యొక్క గ్రామం అనేది ఉండబడింది, ఏ రాష్ట్రానికి సంబంధించింది, అది ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించింది, అది ఏ యొక్క డిస్టిక్కి సంబంధించింది. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించింది. సో ఇది మనకి ఈ రోజు వార్తనించినటువంటి వేయాన్ విలేజ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఒక ప్రాంతం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్త నుంచి మరొక అంశం మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది వాషింగ్టన్ డీసీకి సంబంధించినటువంటి ఒక అంశం మనకి. సో చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీ అని చెప్పి చెప్తాం. సో యూఎస్ఏకి సంబంధించి. సో ఆ విధంగా తీసుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ $500 మిలియన్ సహాయార్థం ఇస్తూ వార్తలు నిలిచింది. సో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ అనేది మనకి ఈ రోజు ఎందుకు వార్తలు నిలిచింది, ఏ యొక్క రీజన్ ద్వారా ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ అనేది మనకు వార్తలు నిలిచింది అంటే చాలా ఇంపార్టెంట్. సో ఆర్థిక సహాయం చేస్తూ మన భారతదేశానికి ఆర్థిక సహాయం చేస్తూ మనకి ఈ రోజు వరల్డ్ బ్యాంక్ అనేది వార్తలు వచ్చింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ అండ్ ప్రతి ఒక్కరు సో మిలియనియర్స్ అండ్ చాలా పెద్ద పెద్ద కోటీశ్వర్లు, ప్రపంచ కోటీశ్వర్లు అందరూ కూడా తమ యొక్క ధనాన్ని స్టోర్ చేసుకునేటువంటి ఒక ప్రాంతం, ఒక బ్యాంకే మనకి ఈ యొక్క వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అని చెప్పి కూడా చెప్పవచ్చు. సో ప్రపంచ బ్యాంక్ ప్రస్తుతం మనకి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే అటువంటి అంశాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది మనకి ఎక్కడ ఉంది అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అండ్ దీన్ని మనకి ఏ సహాయార్థం ఈ యొక్క నిధులను విడుదల చేసింది అండ్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో $500 మిలియన్ ఎవరికి ఏ దేశానికి ఇవ్వడం అయితే జరిగింది. సో ఆర్థిక సహాయం చేసినటువంటి దేశం ఏది అండ్ తీసుకునబడినటువంటి దేశం ఏది అంటే వరల్డ్ బ్యాంక్ అనేది మనకి $500 మిలియన్ సహాయం చేసినటువంటి సహాయం పొందినటువంటి దేశం ఏది అంటే మన ఇండియాలో. సో దేనికి ఈ యొక్క $500 మిలియన్ ని మనకి ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇండియాలో మన భారతదేశంలో మనకి ఎంఎస్ఎంఈ, సో ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఒక సంస్థకు సంబంధించి సో వారు ఈ రోజు మనకి ఆర్థిక సహాయం అయితే చేయడం అయితే జరిగింది. సో అసలు ఈ యొక్క ఎంఎస్ఎంఈ అంటే ఏంటి అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి యొక్క సంస్థలకు సంబంధించి సో ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి మధ్య తరహా చిన్న తరహా బ్యాంకులు కావచ్చు, మధ్య తరహా చిన్న తరహా ఇండస్ట్రీస్ అని చెప్పాం. సో అటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించి సో వారి యొక్క చేయూతనిచ్చేటువంటి ఒక కార్యక్రమం అని చెప్పవచ్చు. సో మనకి వరల్డ్ బ్యాంక్ ద్వారా ఆమోదం పొందినటువంటిది అండ్ వరల్డ్ బ్యాంక్ ద్వారా సహాయం పొందినటువంటి ఆ యొక్క కీలకమైనటువంటి సంస్థలు ఏవి అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే $500 మిలియన్ ఆర్థిక సహాయం పొందినటువంటి సంస్థ ఏదంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి యొక్క సంస్థలకు సంబంధించి చూస్తే మనకి ఈ యొక్క $500 మిలియన్ ఈ రోజు ఫైనాన్షియల్ గా ఆర్థిక సహాయం పొందాయి. సో ఇది మనకి ఈ యొక్క బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ కి సంబంధించినటువంటి అంశం. సో మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంది అంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఏది అంటే మనకి వాషింగ్టన్ డీసీకి సంబంధించి. సో ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు సో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్స్కి సంబంధించి కావచ్చు, ఇటీవల కాలంలో మనకి తరచూ బ్యాంకులకు సంబంధించి వార్తలు నిలుస్తున్నాయి. ఆర్బీఐ అని చెప్పాం అండ్ అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఆర్థిక సహాయాన్ని అందజేసేటువంటి బ్యాంక్స్ గురించి కావచ్చు, నాబార్డ్ అని చెప్పాం, నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వివిధ దేశాలకు లోన్స్ను మంజూరు చేసేది అంటే ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారంగా మనకి ఒక ఆర్బీఐ బ్యాంకు నుంచి దాన్ని నిధులను స్వీకరించి అండ్ ఇతర బ్యాంకులు అంటే మన ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి డెవలప్మెంట్ కోసం ఉపయోగపడే ప్రాంతాలకు వీటిని మంజూరు చేయడం అయితే జరుగుతుందని చెప్పి సో ఈ విధంగా మనకి ఇటీవల కాలంలో యొక్క బ్యాంకులకు సంబంధించి కూడా మనం వివిధ రకాలైనటువంటి అంశాలను చూడడం అయితే జరుగుతుంది. సో అటువంటి అంశాలను తీసుకుంటే ఈ రోజు మనకి ఈ యొక్క బ్యాంకుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం మనకి వార్తనిచ్చింది. సో ఇది మనకి ఈ రోజు వార్తనిచ్చినటువంటి వరల్డ్ బ్యాంకుకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్. సో ఇటువంటి వరల్డ్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు ముఖ్యంగా మీరు ఏం ఇంపార్టెంట్ తీసుకోవాలి అంటే ప్రధాన కార్యాలయం. సో ఎక్కడ ఉంది దాని యొక్క ప్రధాన కార్యాలయం. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తనిచ్చినటువంటి వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన అంశం.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇటీవల కాలంలో వివిధ రకాలైన అంశాలతో వివిధ రకమైన కార్యక్రమాలతో మనకి ఒక ప్రత్యేకంగా వార్తలు నిలుస్తుంది. సో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి రాష్ట్రాలకు తీసుకుంటే మనకి ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రం. సో మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి అంశాలతో ప్రతిసారి మనకి వార్తలు వచ్చింది. సో డైలీ మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు అనేది ప్రత్యేకంగా రావడం అనేది జరుగుతుంది. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సో ఈ రోజు చూసుకుంటే మనకి ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పేరిట వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి ట్రీ ప్లాంటేషన్ ప్రమోషన్. సో ట్రీ ప్లాంటేషన్ ప్రమోషన్ స్కీమ్ తోటి మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో పర్యావరణానికి సంబంధించి పరిరక్షించేటువంటి కార్యంలో భాగంగా మనకి ఈ ఇటీవల కాలంలో ఈ యొక్క పర్యావరణంలో అడవులను పెంచడం అండ్ ముఖ్యంగా చెట్లను నాటే కార్యక్రమాలు కావచ్చు. ఇటీవల కాలంలో అనేక రాష్ట్రాలు మనకి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ మధ్య కాలంలో చూస్తే మనకి ఒక అవార్డ్స్ను బహుకరించడం అండ్ మెయిన్గా ఈ యొక్క చెట్లను నాటి ఎక్కువ శాతం ఎవరైతే పెంచుతారో వారికి నగదు బహుమతులను ప్రకటించడం అండ్ రాష్ట్రాల వారీగా తీసుకుంటే ఈ యొక్క కంప్లీట్ ప్రక్రియను పూర్తి చేసిన వారికి అవార్డ్స్ని ఇవ్వడం, అది కూడా మనకి ఎక్కువ శాతం ఒక మనీని ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి సో వివిధ రాష్ట్రాల యొక్క ప్లాంటేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి మరొక రాష్ట్రం కూడా వార్తలు నిలిచింది, అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం మనకి ఒక ట్రీ ప్లాంటేషన్ ప్రమోషన్ స్కీమ్ తోటి వార్తలు నిలిచింది. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి భూపేష్ బఘేల్ గారు. సో భూపేష్ బఘేల్ గారు యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి వార్తలు ఇచ్చారు. సో తరచూ వార్తలు ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రులకు సంబంధించి కావచ్చు, ఆ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ కి సంబంధించి కావచ్చు, వారి యొక్క నేమ్స్ అను ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్స్ గా తీసుకోండి. సో అవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తరచూ వార్తలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రుల పట్ల అండ్ ముఖ్యంగా ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ కి ఎక్కువ శాతం మనకి బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ వీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అండ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా కార్యాలు నిర్వహిస్తున్నారు అండ్ విధులు నిర్వహిస్తున్నారు, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎవరు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, సో ఏ యొక్క కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన వారు. సో ఇటువంటి బిట్స్ అనేది మనకి ఎక్కువ శాతం బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. సో అటువంటి అంశాలు వచ్చినప్పుడు ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది, ట్రీ ప్లాంటేషన్ ప్రమోషన్ స్కీమ్. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క మొక్కలు నాటే ప్రక్రియ. సో ఈ యొక్క మొక్కలు నాటే ప్రక్రియలో ముఖ్యంగా ఏ విధంగా దీన్ని ఏర్పాటు చేశారంటే ఈ యొక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 1 ఎకరానికి సంబంధించి కనుక పంటలు అయిపోయిన సమయంలో కొంత గ్యాప్ అనేది ఉంటుంది. సో అటువంటి సమయంలో యొక్క మొక్కలను వేసి ఈ మొక్కలను పెంచడం ద్వారా సో మొత్తంగా వారికి తీసుకుంటే 10,000 రూపాయలను ఆర్థిక సహాయంగా ఇస్తాము. అండ్ ఆ మొక్కలను ప్లాంటేషన్ జరిగిన తర్వాత అనదర్ స్టేట్ నుంచి సో అనదర్ ప్రాంతానికి వాటిని తరలించేటువంటి అంశాలు. సో ఈ విధంగా 1 ఎకరాలో ఒక పొలంలో ఒక పంట అనేది పూర్తి అయిన తరువాత మరలా పంట కాలానికి వచ్చే ముందుగా మధ్యకాలంలో యొక్క మొక్కలను నాటి పెంచే కార్యక్రమాన్ని అటువంటి విధాలుగా ఈ యొక్క మొక్కలను పెంచాలి అని చెప్పి అండ్ వివిధ రకాలైనటువంటి ప్లాంటేషన్ ప్రక్రియలను ప్రారంభించి ఈ రోజు మనకి ఒక ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. అండ్ దీని కొరకు వారికి ఆర్థిక సహాయం నిమిత్తం మొత్తంగా 10,000 రూపాయలను వారికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఈ రోజు మనకి ఈ యొక్క వార్తలో వెల్లడించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం. సో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని వెలువరిస్తూ వార్తలను ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి వ్యక్తులు. సో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి అనూప్ చంద్రన్ గారు. సో అనూప్ చంద్రన్ గారు ఈ రోజు మనకి వార్తలో నిలిచారు. సో రాజ్యాంగబద్ధ మనకి చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగబద్ధ పదవికి సంబంధించి ఒక అంశానికి ఈ రోజు వీరు నియమితులై వార్తలో నిలిచారు. చాలా ఇంపార్టెంట్. సో రాజ్యాంగబద్ధ పదవికి సంబంధించి ఒక నియమితులైనటువంటి వారు ఎవరు అంటే అనూప్ చంద్రన్ గారు. సో ఏ సంస్థకి వీరు మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క రాజ్యాంగబద్ధ సంస్థ అన్నాం. సో ఏ సంస్థకి వీరు నియమితులయ్యారు అధ్యక్షులుగా అంటే సో కేంద్ర ఎన్నికల సంఘం. సో మనకి రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా ఉంటుందో సో కేంద్రానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఉన్నతమైనటువంటి పదవికి వీరు నియమితులై వార్తలను ఇచ్చారు. సో మెయిన్గా తీసుకుంటే రాజ్యాంగబద్ధ. సో రాజ్యాంగబద్ధ సంస్థని ఎందుకు అంటున్నాం, స్టాట్యుటరీ బాడీ అని ఎందుకు అంటున్నామంటే సో ఏ యొక్క సంస్థ అయితే రాజ్యాంగంలో మనకు పొందుపరిచారు అండ్ ఏ ఆర్టికల్ ప్రకారం ఒక సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగిందో అండ్ ఆ సంస్థకు సంబంధించి ఒక ఆర్టికల్లో భాగంగా
కానీ అయితే రాజ్యాంగంలో, సో అటువంటి సంస్థలు అన్నిటినీ కూడా మనకి ఈ యొక్క రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పి చెప్తాం. సో ఆ విధంగా తీసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం అనేది మనకి ఆర్టికల్స్ లో ఉంది. సో ఆర్టికల్ 300 ప్రకారంగా తీసుకుంటే మనకి ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి చూస్తే ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, స్టాట్యుటరీ బాడీ. సో దీనికి సంబంధించి ఈ రోజు మనకి ఈ యొక్క రాజ్యాంగబద్ధ సంస్థకు సంబంధించి ఈ యొక్క సంస్థలో వీరు నియమితులు ఈ రోజు వార్తలను ఇచ్చారు, వారే అనూప్ చంద్రన్ గారు. సో ఇది మనకి ఈ రోజు వార్తల నుంచి వ్యక్తులకు సంబంధించిన నియామక ప్రక్రియ ఫస్ట్ పర్సన్కి. అండ్ నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరు అంటే ఒక దేశానికి రాయబారిగా నియమితులై మరొక పర్సన్ ఈ రోజు వార్తలను ఇచ్చారు, ఎస్ ఇన్బా శేఖర్ గారు. సో ఎస్ ఇన్బా శేఖర్ గారు ఈ రోజు మనకి పపువా న్యూగినియా అని చెప్పే ఒక దేశానికి వార్తల్లో నిలిచారు. సో రాయబారిగా నియమితులై ఇటీవల కాలంలో ఈ యొక్క పపువా న్యూగినియా అని చెప్పేది ఆస్ట్రేలియా నుండి స్వాతంత్రం పొంది సో ఈ రోజు మనకి ఒక నూతనమైనటువంటి దేశంగా ఇటీవల కాలంలో అవతరించడం అయితే జరిగింది. సో ఆ విధంగా నూతన దేశంగా అవతరించబడినటువంటి ఒక దేశానికి ఈ యొక్క ఎస్ ఇన్బా శేఖర్ గారు ఈ యొక్క నూతనమైనటువంటి రాయబారిగా నియమితులై వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి రాయబారులకు సంబంధించిన అంశం. సో ఇటీవల కాలంలో ఈ యొక్క రాయబారులకు సంబంధించిన అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచిన మరొక పర్సన్ ఎవరు అంటే సంజీవ్ నందా సహాయక్ గారు. సో సంజీవ్ నందా సహాయక్ గారు 1986 క్యాడర్ ఐఏఎస్ అధికారి గారు ఒక చైర్మన్గా ఈ రోజు నియామక ప్రక్రియలో నియమితులై వార్తలు నిలిచారు. సో అది ఏంటి అంటే పెట్రోలియం న్యాచురల్ గ్యాసెస్ అని చెప్పే రెగ్యులర్ బోర్డ్ అని చెప్పి ఒక సంస్థకి వీరు ఈ రోజు చైర్మన్గా నియమితులై వార్తలు నిలిచారు. సో పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ రెగ్యులేటరీ అని చెప్పి ఒక సంస్థకి ఈ యొక్క చైర్పర్సన్గా నియమితులై వార్తలు నిలిచిన వారి యొక్క సంజీవన్ గారు. సో ఇది మనకి ఈ యొక్క అంశం. సో ఈ విధంగా ఈ యొక్క పెట్రోలియం న్యాచురల్ గ్యాసెస్ అనే సంస్థకు చైర్పర్సన్గా నియమితులై వార్తలు నిలిచారు. సో గాయస్ ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించిన అంశం. సో ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, జాబ్ అప్డేట్స్కి సంబంధించి అండ్ ప్రొఫైల్స్కి సంబంధించి అండ్ ఇంపార్టెంట్ థింగ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. మా వీడియోస్ కానీ మా యొక్క డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.